ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అమెరికా సైన్యం ఇరాన్పై భీకర దాడులకు దిగింది. టెహరాన్ను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది. మరికొన్ని గంటల ముందే దాడులు చేస్తామని ప్రకటించిన అమెరికా ఆ వెంటనే ఇరాన్పై విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ కొంతకాలంగా దూకుడు చర్యలకు పాల్పడుతోందని, వాటికి సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నామని అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ దాడులలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా గతంలోనే ఒక సవాలుగా ఉండేది. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ హయాంలో 10 కోట్ల బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించామని, 200 నౌకలు కూడా సురక్షితంగా వెళ్లాయని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాజాగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ హెచ్చరికలను పక్కన పెట్టి హార్ముజ్ జలసంధిని దాటితే దాడులు తప్పవని ఇరాన్ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన దూకుడు వైఖరిని ప్రదర్శిస్తూ అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ జోక్యం వంటి అంశాలపై 2 దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ తాజా దాడులు ఆ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి వెంటనే శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. ఈ సంక్షోభం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఈ దాడుల వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, అలాగే పరోక్షంగా మిడిల్ ఈస్ట్లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలు అమెరికాకు ఆగ్రహం తెప్పించాయి. ఇప్పుడు నేరుగా సైనిక చర్యకు దిగడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ప్రపంచ మార్కెట్లపై, ముఖ్యంగా ఆసియా దేశాలపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు త్వరలో సద్దుమణగాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అమెరికా సైన్యం ఇరాన్పై భీకర దాడులకు దిగింది. టెహరాన్ను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తుంది. మరికొన్ని గంటల ముందే దాడులు చేస్తామని ప్రకటించిన అమెరికా ఆ వెంటనే ఇరాన్పై విరుచుకుపడింది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ కొంతకాలంగా దూకుడు చర్యలకు పాల్పడుతోందని, వాటికి సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నామని అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా గతంలోనే ఒక సవాలుగా ఉండేది. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ హయాంలో 10 కోట్ల బ్యారెళ్ల చమురు సురక్షితంగా తరలించామని, 200 నౌకలు కూడా సురక్షితంగా వెళ్లాయని ఆయన వెల్లడించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాజాగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ హెచ్చరికలు పక్కన పెట్టి హార్ముజ్ జలసంధిని దాటితే దాడులు తప్పవని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రపంచ చమురు రవాణా సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన దూకుడు వైఖరి ప్రదర్శిస్తూ అమెరికా ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తోందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం,
ప్రాంతీయ జోక్యం వంటి అంశాలపై రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ తాజా దాడులు ఆ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్యసమితి వెంటనే శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. ఈ సంక్షోభం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. ఈ దాడుల వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, అలాగే పరోక్షంగా మిడిల్ ఈస్ట్లో ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలు అమెరికాకు ఆగ్రహం తెప్పించాయి. ఇప్పుడు నేరుగా సైనిక చర్యలకు దిగడంతో పరిస్థితి మరింత జటిలమైంది. ప్రపంచ మార్కెట్లపై, ముఖ్యంగా ఆసియా దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు త్వరగా సద్దుమణగాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. వరకు నా బ్రేకింగ్ న్యూస్. మరిన్ని బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.